నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు బీసీలు విజృంభించిన పరిస్థితి, ఎక్కువ శాతం బీసీలు గెలిచిన పరిస్థితి, అది కూడా జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి ప్రభంజనం సృష్టించారు. ఇంకో పక్క రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంటున్న ఏదైతే బిల్లు ఉందో 42% సంబంధించి ఈరోజు రాష్ట్రానికి రాష్ట్రపతి రావడం జరిగింది. సో దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, వీళ్ళిద్దరి మీదే ఇక్కడ పెడుతున్న పరిస్థితి బీసీ బిల్లుకి సంబంధించి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ జేఏసీ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, ప్రధానంగా ఈ సర్పంచ్ ఎన్నికల గురించి ఫస్ట్ మాట్లాడాలనుకుంటే జనరల్ స్థానాల్లో కూడా బీసీలే పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఎట్లా చెప్తారు? అండ్ ఒకవేళ 42% మీకు ఇచ్చినా కూడా ఇంత ప్రభంజనం రాకపోయి ఉండేదేమో. ఇప్పుడు బీసీలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో రోజు రోజుకు రాజకీయ చైతన్యం పెరుగుతుంది అనడానికి ప్రధాన యొక్క సాక్ష్యం జనరల్ స్థానాల్లో కూడా బీసీలు 51% గెలిచారు. అంటే ప్రభుత్వాలు అదేవిధంగా పార్టీలు బీసీలను మోసం చేసి బీసీలు గ్రామ స్థాయి నుంచే పాలకులు కాకుండా కుట్ర చేశారు. కానీ బీసీలు ఇది అర్థం చేసుకుని మేము ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఓటు మనదే సీటు మనదే, మన ఊళ్ళో మన రాజ్యం రావాలి, బీసీలు గెలవాలి అని చెప్పి మనం జనరల్ స్థానాలు ఉన్నటువంటి బీసీలను గెలిపించండి అని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ఇవాళ 5,380 స్థానాలు 42% ఉంటే దక్కాయి. కానీ 5,123 సర్పంచ్ స్థానాలు ఇలా బీసీలు గెలిచారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇది పార్టీల వారీగా జరిగే ఎన్నికలు కావు. అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి స్థానికంగా ఉన్నటువంటి సాధ్యమైనంత వరకు 80% ఇండిపెండెంట్గానే పొడి చేశారు. పార్టీ సింబల్స్ లేవు, ఎవడు బీఫామ్ ఇవ్వలే. కానీ వాళ్ళు ఏమంటారు, గెలిచినటువంటి సర్పంచ్లను చూసి రేవంత్ రెడ్డి గారు మాకు 66% గెలిచారు, మాకు 8,000 మంది గెలిచారు అని ఆయన. కేటీఆర్ గారు ఆయన మాకు 34% మంది గెలిచారు, మొత్తం 4,000 మంది గెలిచారు అని ఆయన. ఇక బీజేపీ అధ్యక్షుడు అయితే స్వతంత్రుల కంటే తక్కువ గెలిచిండు, ఆయన నాకు 700 మంది గెలిచారు అని ఆయన వారు అంటున్నాడు. నేను అనేది వాళ్ళు మీ గెలుపు కాదు, ఇది బీసీల గెలుపు, బీసీల ప్రభంజనం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది ఎవరు? బీసీలు. కాబట్టి బీసీలు తమ రాజకీయ అస్తిత్వాన్ని చాటుకోవడానికి, రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించడానికి, ఈ పార్టీలు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ఓటు రూపంలో తమ నిరసనను వ్యక్తం చేశారు, ఓటు రూపంలో తమ చైతన్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇది బీసీల ప్రభంజనంగా, బీసీల గెలుపుగా మేము భావిస్తున్నాం తప్ప ఇది పార్టీల గెలుపులు కావు. రాష్ట్రంలో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ ఇస్తున్నామంటూ కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీసీలకు మా అండ ఉంటుంది, ఖచ్చితంగా 42% మేము అమలు చేసే వరకు నిద్రపోవని ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ దాదాపు 23 రోజులుగా జరుగుతూ ఉంది. కనీసం ఎక్కడా కూడా కనీసం గంట పాటు దీని గురించి చర్చించిన పరిస్థితులు కూడా లేవు. ఏం చెప్తారు? ఇప్పుడు 21 రోజులు, ఇవాళ లాస్ట్ డే, 21 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. 21 రోజుల్లో 21 నిమిషాలైనా బీసీల గురించి మాట్లాడాలి కదా. ఇవాళ మాట్లాడాల్సినటువంటి, నిలదీయాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ టూర్లు ఉంటాడు. అదేవిధంగా చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని, తమ ధర్మాన్ని నెరవేర్చాల్సినటువంటి ప్రధానమంత్రి వారు విదేశీ టూర్లు ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళు పార్టీల కోసము, పైరవీల కోసము, ఆ తర్వాత వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం మాత్రమే ఫైట్ చేస్తున్నారు తప్ప దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది మొత్తం ప్రజల సమస్యలను, ఆ ప్రజల యొక్క సమస్యలను పార్లమెంట్లో ప్రతిబింబంలాగా చర్చించాలి, అది జరగలేదు. దేశంలో 80 కోట్ల మంది బీసీల సమస్యను తమ సమస్యగా భావించి పార్లమెంట్లో చర్చ జరగాలి, అది జరగలేదు. ఇలా అడగాల్సిన ప్రతిపక్షము అడగడం లేదు, చేయాల్సిన అధికార పక్షం చేయడం లేదు. మరి బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? బీసీల ఓట్లు వేసుకునే కదా మీరు అధికారంలోకి వచ్చింది, బీసీల ఓట్లు వేసుకునే కదా మీరు పార్లమెంట్ సభ్యులు, ఎంపీలుగా గెలిచి పార్లమెంట్ పోగలిగింది. మరి బీసీలను విస్మరిస్తే ఎట్లా? కాబట్టి ఈ పార్టీలకు, బీజేపీకి కాంగ్రెస్కు, రెండు పార్టీలకు బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి లేదనడానికి పార్లమెంట్ సమావేశాలే సాక్ష్యం. అంటే మెస్సీ ఫుట్బాల్కి కూడా టైం దొరుకుతా ఉంది కదా. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతకి రాహుల్ గాంధీకి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కి రాష్ట్రానికి రావడానికి టైం దొరుకుతున్న వ్యక్తి మరి కనీసం పావుగంట పాటు కనీసం బీసీ ఉద్యమం గురించి ఆయనే కదా మీకు హామీ ఇచ్చింది కూడా. గతంలో మేము చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. రాహుల్ గాంధీ మళ్ళీ తెలంగాణకి ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? 42% రిజర్వేషన్లు ఇస్తాం, కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలన్న రాహుల్ గాంధీ 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే సర్పంచ్ ఎన్నికలు పోయారు కదా.
42% లేకుండానే మేము ఎంపీటీసీ జెడ్పీటీసీకి అసెంబ్లీ సమావేశాలు పెడతామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి ఈ రకంగా మీ ముఖ్యమంత్రి ఆలోచిస్తుంటే మీకు కళ్ళుండి చెవులుండి ఎందుకు చూడలేకపోతున్నాం, ఎందుకు వినలేకపోతున్నాం అని మీరు రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం. మీరు మీ మాటను విశ్వసించాలంటే ఏ విధంగా విశ్వసించాలి? మీరు ఈ తెలంగాణలో చేసినటువంటి చట్టాన్ని పట్టించుకోరు, ఈ చట్టాన్ని అమలు చేయాలని పార్లమెంట్లో కొట్టాడరు, ఈ పార్లమెంట్లో కొట్లాడి బీసీలకు భరోసా ఇవ్వరు. మరి ఎట్ట నమ్మాలి, ఎందుకు నమ్మాలి? కాబట్టి వీళ్ళు బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలని తేలిపోయింది. అంటే మీరు బీసీ జాక్ నుంచి ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్ కార్యాచరణ? ఖచ్చితంగా అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు పెట్టినాం. అందులో భాగంగానే ఇలా జంతర్ మంతర్ దగ్గర మొన్న 15వ తారీఖు నాడు ధర్నా చేసినాం. అదేవిధంగా 16వ తారీఖు నాడు జాతీయ సెమినార్ పెట్టినాం. 17వ తారీఖు నాడు కేంద్ర మంత్రిని కలిసినాం. ఢిల్లీ పర్యటన అయిపోయింది. మళ్ళీ మేము జేఏసీ 2-3 రోజులనే కూర్చొని తెలంగాణ వ్యాప్తంగా బీసీ రథయాత్ర చేపడతాం. బరాబర్ 10 లక్షల మందితోటి హైదరాబాదులో బీసీ సింహగర్జన పెడతాం. ఎక్కడైతే 50% దాటకుండా బీసీ రిజర్వేషన్ల వల్ల బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిన చోట పెంచకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయో ఆ రాష్ట్రాలు 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 11 రాష్ట్రాల నాయకులను తెలంగాణ బహిరంగ సభ పిలిపిస్తాం. ఖచ్చితంగా దేశాన్ని మొత్తం ఏకం చేసి 42% రిజర్వేషన్ సాధించుకుంటాం.